వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, వీరమల్లు సాహసాలు చివరి ఎపిసోడ్లో ఉన్నట్లున్నాం కదా. ఒక అమ్మాయి ఒంటికంటి గుర్రాన్ని తీసుకుని రాజ్యసభలోకి వెళ్ళింది. రాజుగారిని ఏమడిగింది, మీరు నేను అడిగిన దానికి రాకుమారుడు ఓకే అంటాడా అని అడిగింది. రాజుగారికి మంత్రి గారికి కూడా మంచి సరదా వచ్చింది. చిన్నపిల్ల ఇంత ఛాలెంజ్ చేస్తుంటే, సరే నువ్వు ఏ విషయంలో పోటీ చేయదలుచుకున్నావో చెప్పు అంటే, మరి నేను అడిగిన షరతుకు ఒప్పుకుంటారా, నేను ఏది అడిగితే అది రాకుమారుడు, లేదా ఏది అడిగితే అది మీరు చెయ్యాలి. ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఏ విషయంలో నువ్వు పోటీ పడతామన్నారు. నేను పాండిత్యం విషయంలో కూడా పోటీ పడతా, జనరల్ విషయాల్లో కూడా పోటీ పడతా, యుద్ధ విద్యల విషయంలో కూడా పోటీ పడతా, మీరు ఏది పెడితే అది అనేసరికల్లా సరే మా ఆస్థాన గురువుగారు ఉన్నారు, పండితుడు ఉన్నాడు వీరభద్రుడు. ఈయనెవరు, పాత గురువు గారిని మోసం చేసిన వీరభద్రుడు ఇక్కడ ఉన్నాడు కదా. వీరభద్రుడు గురువుగారు ఉన్నారు, వీరభద్రుడు ఈయనతోటి పోటీ పడమన్నారు. పోటీ పడిన సరికల్లా ఆయన అన్నాడు, ముక్కు పచ్చలారలేదు, పిల్ల పిచ్చికలా ఉంది, ఈ పిల్లతో నాకు పోటీ ఏమిటి అనేసరికల్లా, పిచ్చికా పిట్టాకేముందండి, ముఖే ముఖే సరస్వతి, ఎవరి ముఖంలో ఏ సరస్వతి ఉందో, మీరు ఏది కావాలంటే అది నాతో మాట్లాడదంటే ఆయన అన్నాడు, నువ్వు ఏం చెయ్యాలి, నీకేం కావాలి అంటే, మాకు అది నేను చెప్పిన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పింది పిల్ల. మీరు ఓడిపోతే, నేను ఓడిపోతే మీ కాళ్ళు పట్టుకుంటా, మీరు ఓడిపోతే నేను చెప్పిన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి మీరు అంటే, అడుగు నీ ఇష్టం ఏదో అన్నాడు. అడగంగానే పిల్ల అడిగింది ఇదేమిటి అని గుర్రాన్ని చూపించింది. ఆయన ఇదే గుడి గుర్రం అన్నాడు. అనగానే పిల్లంది, గుడ్డి గుర్రం ఏమిటి, ఒక కన్ను ఉంది దీనికి, ఒక కన్ను ఉంటే గుడ్డి అంటావా, రెండో కంటికి కట్టేశాము, ఓ కన్ను కనపడుతుంది గుర్రానికి, అదేమవుతుంది ఒంటికంటి గుర్రం అనాలి, గుడ్డి గుర్రం అనకూడదు, మీరు పప్పులో కాలేశారు. మామూలు వాక్యం కూడా మాట్లాడలేరు, మీకు పెద్ద పాండిత్యం అనేసింది. మీకు పెద్ద పాండిత్యం ఏముంది, మామూలు విషయం, గుర్రానికి రెండు కళ్ళకి గంతలు కట్టి ఉంటే పోనీ, దానికి కళ్ళే కనపట్లేదు, అది ఎటు నడుస్తుందో అంటే పోనీ గుడ్డి, ఓ కన్ను కట్టేస్తుందంటే రెండో కన్ను కనపడుతుందనే కాదు అర్థం, సింపుల్ విషయం కనపడేది కూడా అర్థం చేసుకోలేరా మీరు అనేసరికల్లా ఆయన కొద్దిగా దెబ్బతిన్నట్టు అయిపోయాడు ఆయన. సరే ఏవైనా జంతువులు ఎగురుతాయా మీకు తెలుసా, లోకంలో పక్షులు ఎగురుతాయి కదా, జంతువులు మనుషులు కూడా ఎగరగలరు మీకు తెలుసా. ఈయన అన్నాడు, అట్లా ఎగరవు, భగవంతుడు పక్షులకు మాత్రమే రెక్కలు పెట్టాడు, పక్షిది కాకపోయినా గబ్బిలం కూడా ఎగురుతుంది, అంతే తప్ప ఇక ఏ జంతువు ఎగరదు. ఇదో అని గుర్రాన్ని చూపించింది. గుర్రం ఎట్లా ఎగురుతుంది అన్నాడు. మీరు చెప్పేది తప్పు, గుర్రం ఎగురుతుంది, నా గుర్రాన్ని ఎగిరిస్తాను నేనంది పిల్ల. అని చూస్తూ ఉన్నారు. ఈ లోపల ఆ గుడ్డికి ఒంటికంటికి కట్టుకట్టున్న గుర్రము ఒక్కసారి ఇట్లా రెక్కలు అల్లార్చి పైకి ఎగిరింది. చుట్టూతా తిరిగి వచ్చింది సభాభవనం అంతా, వీళ్ళంతా ఇట్లా అని నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయారు. గుర్రం ఎగురుతోంది అంటే లోకంలో నీకు తెలిసిందే విషయం కాదు, నాకు తెలియంది ఏదో ఉండుండొచ్చని నువ్వు ఒప్పుకోవాలిగా. అనగానే గుర్రం కిందకి దిగింది, ఓడిపోయాడు. ఏం లేదు, సింపుల్ పాయింట్. ఇప్పుడు ఆయన నిర్ఘాంతపోయాడు, లేచి నిలబడ్డాడు. మా గుర్రం కాళ్ళు పట్టుకోండి, మీరు గుర్రం కాళ్ళు పట్టుకోండి అంటే ఏముంది పెద్ద, అది గాడిదైతే ఏదో సిగ్గుపడాలి. ఆ వీరభద్రయ్య గారు వదం గారు లేచి వచ్చి గుర్రం దగ్గర కాళ్ళ దగ్గర వంగి దండం పెట్టబోయాడు. గుర్రం కాళ్ళ దగ్గర కూర్చోండి అని చెప్పింది పిల్ల. కూర్చున్నాడు. అప్పుడు ఇది అడిగింది, ఇప్పుడు ఎవరు నాతో యుద్ధం చేస్తారు, ఇప్పుడు నాతోటి ఎవరు పోటీ పడతారు. ఇప్పుడు ఇంకెవరున్నారు, జగత్సింహుడు ఉన్నాడు, ఆయన బోళ్ళంత కత్తి కటార్లు అవి ఇవి నేర్చుకున్నాడు. ఇంతకుముందు ఆ కుర్రాడిని వీరమల్లుని నీకు అంగరక్షకుడిగా పెడతాను తండ్రి అంటే, నాకు బోళ్ళంత సాహసిని, నేను బోళ్ళని యుద్ధాలు వచ్చు, యుద్ధ విద్యలు వచ్చు, నాకు వీడికేమొచ్చు, శాస్త్రం లేదు, వీడి పాడు లేదు అన్నాడు కదా, నాకు వచ్చు నేను చేస్తానన్నాడు. కానీ నువ్వు ఆడపిల్లవి, అమ్మాయితోటి నేను శాస్త్ర పరీక్షకి దిగను, యుద్ధం చెయ్యను స్త్రీలతోటి, నా నియమం అనేసరికల్లా పిల్లంది, మీకు సరి జోడిని ఇంకోటి తీసుకొస్తాను, నేను సరిపడేవాడిని తెస్తాను, వాడితో చెయ్యి యుద్ధం అనేసరికల్లా ఆలోచించారు. ఇప్పుడు పిల్ల వచ్చింది, ఒక గుర్రంతో అమ్మాయి వచ్చింది, దానికి పట్టుమని 13 ఏళ్ళు లేవు. ఆ గుర్రం ఏమో మాయ గుర్రం వల్లే ఉంది, రెక్కలేసుకుని ఎగిరింది.
యూనికాన్ లాగా. ఇప్పుడు దీన్ని ఏం చేయటం అని ఆలోచించి, సరే నువ్వెవరిని పిలుస్తావో పిలువంటే, ఇదిగో నీ సరిజోదు అని ఇలా చేయి చూపించింది. చేయి చూపిస్తే గాల్లో ఒక కత్తి తను నిలబడింది అక్కడ. అనగానే తను అన్నాడు, మన రాజకుమారుడు గట్టిగా అరిచాడు, కేకలు పెట్టాడు. ఇది మోసం, ఏదో మాయమంత్రం జరుగుతోంది ఇక్కడ. మంత్రాల వాదితోటి ఎట్లా పరీక్షకు దిగుతాము? ఇందాక ఆల్రెడీ గురుగారిని వీరభద్రం గారిని గుర్రం కాళ్ళ దగ్గర కూర్చోబెట్టింది మాయతోటే. ఇదేదో మాయల మరాఠీలతోటి నేను యుద్ధం చేయను అన్నాడు. ఆనంగానే గాల్లో నుంచి ప్రత్యక్షమయ్యాడు వీరమల్లుడు. అక్కడ నువ్వు మాయ ఏం చేయక్కర్లా, నేనే కనపడుతున్నాను కదా, నన్ను గుర్తించే ఉంటావు, నాతో చేయి యుద్ధం అన్నాడు. రాజుకి మంత్రికి గొప్ప సరదా వచ్చింది. వాళ్ళు ఈ కుర్రాడిలో ఉన్న స్పార్క్ని కనిపెట్టారు. అందుకనే ఏం చేశాడు రాజుగారు, మాట ఇచ్చిన ప్రకారం 1000 వరహాలు గుర్రము కత్తి ఇప్పించారు. ఆ కత్తి తనిచ్చిన కత్తే. ఓకే. కుర్రాడు 2 నెలలు తిరగకుండా వచ్చేసాడు యుద్ధం చేయటానికి సిద్ధంగా. అక్కడి నుంచి రాజకుమారుడు ఏమంటారు జగత్సింహుడు, రాజకుమారుడు ఆయన జగత్సింహుడు, వీరమల్లు ఇద్దరు యుద్ధం చేయటం మొదలుపెట్టారు. కత్తి యుద్ధం 2 నిమిషాల్లో రాకుమారుడి చేతిలో కత్తి కాస్త కింద పడిపోయింది కత్తి. పడిపోగానే ఇప్పుడు ఏమయ్యాడు రాజకుమారుడు, పాదాక్రాంతుడైపోవాలి. చేతులు కట్టుకుని వెనకాల చేతులు కట్టుకుని నుంచో అని చెప్పింది అమ్మాయి. చేతులు కట్టుకుని నుంచో నువ్వు అని చెప్పి ఈయనకి వీరభద్రుడికి, మీరు వీరభద్రం గారు ఏం ఒప్పుకున్నాడు, నేను ఎవరి కాళ్ళు పట్టుకోమంటే ఆ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. గుర్రం కాళ్ళు పట్టించాం. సరే, అయితే ఈ వీరభద్రం గారు నేను ఏది అడిగితే అది అన్నారు కదా ముందు మీరు. వీరభద్రం గారి గుండు కొట్టించి సున్నబొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించండి, వెనకాల మా గుర్రం కూడా వెళ్తుంది. ఏం చేస్తారు, ముందు మాట ఇచ్చారు. సరే, వీరభద్రం గారి గుండు కొట్టించారు. ఆయన సకలాభరణ లాంఛనాలు తీసి అక్కడ పెట్టించారు. గురువుగారి చక్రనేమి ఉంగరం ఉంది అందులో, అవన్నీ తీసి అక్కడ పెట్టారు. గుండు చేయించి గుండు మీద సున్నబొట్లు పెట్టించి మొహానికి మసిరాసి గాడిద మీద ఎక్కించి ఆ గాడిద వెనకాల గుర్రాన్ని పంపించారు. పంపించాక రాజుగారు అడిగాడు, అబ్బాయి ఈ అమ్మాయి ఎవరు, ఈ 1 గంట గుర్రం ఎక్కడిది, నీకు ఇంత విద్య ఎట్లా వచ్చింది అనగానే ఆ కుర్రాడు చెప్పాడు, నాకు ఒక మణి సహాయం దొరికింది. నేను నా అత్యంత సాహసంతో అమ్మవారిని త్రిపుర భైరవిని ప్రసన్నం చేసుకున్నాను. ఆమె నాకు అన్ని విద్యలు ఇచ్చింది, అన్ని విద్యలు వచ్చినాయి. అందుకని కత్తి విద్య కూడా వచ్చేసింది. ఇప్పుడు వీరభద్రుడు అనే ఆయన మేము ఆశ్రయించిన ఒక గురువు గారి పురాతన శిష్యుడు. గురువుని మోసం చేసి ఆయన యొక్క విద్యా రహస్యమైన చక్రనేమి అంగుళీకాన్ని కాజేశాడు. గురువు ఇక్కడికి వచ్చి అంగుళీకం ఇచ్చేసేయి అని అడిగినా కూడా గురువుని అవమానించాడు. అందుకని మా గురువే ఆ గుర్రం రూపంలో వచ్చిన ఆయన. అది మీరిచ్చిన గుర్రం కాదు. ఆయన పక్కదోవ పట్టించడానికే దానికి ఒక కన్ను కట్టేశాం. పక్కదోవ పడతారు ఎవరైనా, అంతేగా. చివరికి వీరభద్రం గారు తన గురువుతో పాటే పక్కనే వెళ్తూ గాడిద మీద ఎక్కి ఊరేగాడు. ఆయన తన అవమానానికి తగిన శాస్తి చేశాం. నేను ఈ విద్యలన్నీ నేర్చుకున్నాను అని చెప్తే రాజుకు మంచి సంతోషం వచ్చింది. ఎందుకంటే ఈ కుర్రాడిలో స్పార్క్ కనిపెట్టాం, కానీ వీడి దగ్గర ఒక టెంపర్తనం ఉంది. ఈ రాజకుమార్తె ఈ పిల్ల ఏమంది, జగదీశ్వరి, 13 ఏళ్ల వయసు ఉన్న పిల్ల ఈ పిల్లే జగదీశ్వరి ఏమంది, రాజకుమారుడు ఓడిపోయాడు కాబట్టి ఈ రాజ్యం మా వాడికి ఇవ్వాలి, ఓకే, గెలిచిన వాడికి ఇవ్వాలి కదా అనగానే రాజు లేచి నిలబడ్డాడు. కానీ వీడు ఒప్పుకోలే. వీరమల్లి, వద్దు వద్దు, నాకు రాజ్యం అక్కర్లేదు, నన్ను ఆ రోజు అవమానించారు. ఆటల్లో ఒక పిల్లవాడు 2వ వాడిని తోసేస్తే వాడికి ఇంత కఠినమైన శిక్ష విధించక్కర్లా, వాడి తండ్రి మాకి మరణానికి కారణం కావక్కర్లా, వాడి తండ్రి మరణాన్ని అపహాస్యం చేయక్కర్లా, వృద్ధులు బతికుండకూడదనేటువంటి ఒక వాక్యాన్ని అనక్కర్లేదు. అవన్నీ అన్నందుకు నేను సభలో రాకుమారుని ఓడించదలుచుకున్నా. అంతేగాని నేను రాజకుమారుడి కంటే ఎక్కువని కాదు. అతను తన పద్ధతి మార్చుకుంటే నేను అంగరక్షకుడుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాను. నా దగ్గరున్న విద్యలతో ఈ రాజ్యాన్ని రక్షిస్తాను. నేను విద్యకి వినయం కావాలి. వీడికి ఒరిజినల్గా వినయశీలి కాదు అతను. కానీ ఎప్పుడైతే గురువు గారి దగ్గరికి వెళ్ళాడో, ఆ గురువు అనారోగ్యంతో ఉన్న గురువు దగ్గర మాట్లాడిన మాటలతోటి అతను తెలుసుకున్నాడు, నాకు ఏదైనా విద్య వస్తే వచ్చని రెచ్చిపోకూడదు, అది శాస్తి జరుగుతుంది ఏదో ఒక రోజు. అది విద్య కలిగిన వాడు ఎంతలో ఉండాలో
అంతలో ఉండి తీరాలి. నా అంతవాడు లేడంటే నిన్ను మించిన వాడు తాడిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు. ఇంకొకడు వస్తాడు వాడు తలకాయ తన్నేవాడు. అందుకని నేను వినయాన్ని అవలంబిస్తాను. రాజకుమారుడు తన తప్పు ఒప్పుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు నాకు అన్నాడు. అనగానే ఆ జగత్సింహుడు కబుక్కను ముందుకొచ్చి వీరమల్లు చేతులు పుచ్చుకున్నాడు. బాల్య చాపల్యం నీకెంతుందో నాకు కూడా అంతే ఉంది. చాపల్యంతో తర్వాత నా తండ్రి రాజు నేను రాకుమారిని అన్న అహంకారంతో నేను నీ పట్ల సరిగ్గా ప్రవర్తించలేదు. నా ప్రవర్తన మార్చుకుంటాను. ఈ పాఠం చాలు నాకు. నువ్వు మన రాజ్యంలోనే ఉండు, నాకు అంగరక్షకుడుగానే ఉండు, ఎప్పటికీ నువ్వు నాతోటే ఉండు అని బాగా ప్రేమగా అడిగాడు. అడగంగానే ఒప్పుకున్నారు. సభకులందరూ చప్పట్లు కొట్టారు. రాజకుమారుడు అంతవాడు దిగి ఇంకొద్ది రోజుల్లో రాజు కాబోయేవాడు, తనంతట తను నన్ను క్షమించు అని సభలో చెప్పినందుకు అందరూ సంతోషించి ఎంత వినయశీలయ్యాడు కదా. ఒక మంచి వాసన వచ్చే వస్తువుని సాధారణ వస్తువు పక్కన పెడితే ఆ వస్తువు కూడా వాసన పట్టుకుంటుంది. వినయము, మంచితనము, స్నేహము, ప్రేమ పక్క వాళ్ళని మారుస్తాయి. అలాంటి వాళ్ళని మనతో ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. రాజు ఎంతో సంతోషించి ఈ పిల్ల పేరు కనుక్కుని, జగదీశ్వరి పేరు, మీకు ఇద్దరికి ఏమిటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఏంటి అన్నీ అడిగి ఈ మొత్తం ఈ అమ్మాయిని అమ్మవారు వివాహం చేసుకోమందని తెలిసి వీళ్ళిద్దరికీ వివాహం చేసి ఆ స్థానంలోనే అట్టుపెట్టుకున్నాడు. దీంతో వీరమల్లుడి సాహసం కథ పూర్తయింది. కథ కంచికి మనం ఇంటి.